వెల్కమ్ టు S6 టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజమహేంద్రవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. టీటీడీఎస్వి అన్నదానం ట్రస్టుకు 17 లక్షల విరాళం ఇచ్చిన పవన్ సతీమణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మరియు ఇతర బీజేపీ నాయకులు పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. సామాజిక న్యాయం మరియు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ చేసిన గొప్ప కృషిని నాయకులు నివాళులర్పించారు. राष्ट्रपति महोदय डॉक्टर भीमराव अंबेडकर की प्रतिमा को श्रद्धा सुमन और माल्यार्पण करते हुए और माननीय राष्ट्रपति महोदया भेंट देते हुए बुद्धिस्ट मॉन्क को यहाँ पर माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी माल्यार्पण करते हुए और बुद्धिस्ट यहाँ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी माल्यार्पण करते हुए, साथ ही हम देख सकते हैं माननीय लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी को, और अब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी बुद्धिस्ट मॉन्क को भेंट देते हुए बड़े ही आदर और सम्मान के साथ सबको प्रणाम करते हुए दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी पुष्पांजलि अर्पित करते हुए, साथ ही हैं कांग्रेस की वरिष्ठ नेता सोनिया गांधी जी, कांग्रेस के वरिष्ठ नेता श्री मल्लिकार्जुन खड़गे जी और ये रेखा गुप्ता जी भेंट देते हुए आज संसद भवन के प्रांगण में आयोजित हो रहा ये भव्य समारोह इसी बात का साक्षी है कि बाबा साहेब खुद प्रेरणा का पर्याय हैं। यहाँ समारोह में उपस्थित सभी अतिथियों की आंखों में बाबा साहेब के लिए सम्मान और प्रेम बखूबी देखा जा सकता है। कांग्रेस नेता राहुल गांधी जी, రాజమహేంద్రవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి మహోత్సవాలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తి. ఆయన ఆశయాలు కొనసాగించడం నిజమైన ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్తే కాక మంచి దార్శికుడు, సమసమాజ స్థాపనకర్తగా నిలిచారని, ఆయన ఆశయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ఆమె అన్నారు. మనుషులందరికీ సమానత్వం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారని ఆమె అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు. మనం కేవలం ఒక రాజ్యాంగకర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం. కానీ గొప్ప దార్శనికుడని, సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా
నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి. ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయటం మాత్రమే కాదు, వారి సంకల్పం, వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద నడకలాగా ఎప్పుడూ లేదు. వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకొచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం వారి వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి భారత రత్న ఇప్పించిన అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అనకాపల్లి స్థానిక 4 రోడ్ల జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అనకాపల్లి గుండాల జంక్షన్ ఎన్ఎన్ శంకర్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో హోం మినిస్టర్ వంగలపూడి అనిత, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, ఆర్డీఓ ఆయిషా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పలువురు మాట్లాడారు. మహనీయుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మనందరం ఇక్కడ కూర్చునే ఒక మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, నమస్కారం. ఆ పొజిషన్లోకి రావడానికి పడ్డ కష్టాలు కానీ, పడ్డ అవమానాలు కానీ, స్వేచ్ఛ సమానత్వం గురించి అతను చేసిన పోరాటం కానీ, అతను తిన్న దెబ్బలు కానీ, ఇవన్నీ కూడా 134 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ అంబేద్కర్ గారిని మనందరం స్మరించుకుంటున్నామంటే ఒక్కసారి ఆ వెనకాతల ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ బాధ, మన గురించి ఈ రోజు నిలబడ్డ తీరు ఈ రోజు ఆ స్టాట్యూకున్న నిదర్శనని మనం చెప్పుకోవాలి. చాలా మంది ఈ రోజు ఏప్రిల్ మంత్ అనేసరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ లో బాబు జగజ్జీవనరావు గారి జయంతి April 5th, జ్యోతిరావు గారు పూలే గారి బర్త్డే 11th, అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే 14th. అంటే స్వేచ్ఛ సమానత్వాల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లోని ముందుండాలి అన్న వ్యక్తిత్వం, ఒక విషయం గురించి, ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ గురించి పోరాటం చేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే నెలలో పుట్టడం, ఈరోజు అదే నెలలో మనందరం కూడా స్టేట్ లెవెల్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు తాలూకా ఆశయాల్ని కూడా నడిపించడంలో ప్రపంచంలోని, దేశంలోనే కాదు ప్రపంచంలోని కూడా మొట్టమొదటి స్థానంలో ఉండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పుట్టినరోజు కూడా April 20వ తారీఖు. నిజంగా మహానుభావులందరూ పుట్టింది ఏప్రిల్ నెలలో. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల పాడేరు ఐటీడీఏ ప్రాంగణం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ చేశారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, జిల్లా ఎస్పీ అమిత్ బడ్డర్ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని రచించి వారి హక్కులను, చట్టాలను కాపాడారని అన్నారు. ఆయన దేశానికి చేసిన మేళ్లను గుర్తు చేసుకున్నారు. బాబాసాహెబ్ ఆశయ సాధనకు ప్రజలందరూ కృషి చేయాలని, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సార్యమాను, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన నాయకులు, పలువురు, గంగలయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు పాడేరు హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ గారు స్టాచ్యూ ముందు ఉన్న నేను, ఎస్పీ గారు, ఉన్న ఎంపీ గారు,
ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీస్, జెడ్పీటీసీస్, ప్రజలు, పిల్లలు అందరూ కూడా ఇవాళ ఇక్కడ హాజరయ్యి ఆయనకి మాలలు అండ్ మర్యాద చేయడం జరిగింది. PYTDA ఆలయం నుంచి ఇక్కడ దాకా ఒక ర్యాలీ నిర్వహించి ఉంటున్న పిల్లలందరితో అంబేద్కర్ గారు చేసిన ఆశయాలు, వాళ్ళు చేసిన విషయాల గురించి, గొప్ప విషయాలన్నీ కూడా ఒక ఘోషంగా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. అలానే ఈ సందర్భంగా ITDA దగ్గర నుండి ఈరోజు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా నిర్వహించి, అంటే ఈ ర్యాలీలోని మెయిన్ రీజన్ అండ్ మెయిన్ మీనింగ్ ఏంటంటే అందరికీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకు కూడా అంబేద్కర్ జయంతి అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో, అంబేద్కర్ అన్నది మన జీవితాల్లో ఎంత ఇంపార్టెన్స్ అన్నది తెలుసుకోవాలని చర్చించడం జరిగింది. అయితే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అని అంటే నాకు ఆయన జీవితం మొత్తంలోని నాకు ఆయన చెప్పిన మాటల్లో కూడా నాకు ఒక లైన్ అంటే చాలా ఇష్టం. ఒక కమ్యూనిటీ డెవలప్ అయ్యింది అని అంటే ఆ కమ్యూనిటీలోని ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ జరిగితేనే ఆ కమ్యూనిటీలోని డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి ఆయన బలంగా నమ్ముతారు. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చిన విషయం. ఎందుకు అంటే ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చాలా రకంగా ముందుకు తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము గిరిజన ప్రాంతంలో పెరిగి గిరిజనులుగా గుర్తింపబడి ఇంత చదువుకొని ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ దళిత గిరిజన ఆదివాసీలందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆదివాసీలు నిజంగా రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అంటరాని తనముందో దానిలో భాగంగా గిరిజనుల్ని, హరిజనుల్ని కూడా చాలా అంటరాని వారిగా చూసే క్రమంలో మా ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులని, చట్టాలని ఈరోజు మేము అనుభవిస్తున్నామంటే అది నిజంగా మేమంతా ఈ జాతిలో పుట్టినందుకు మేమంతా గర్విస్తున్నాం. ఖచ్చితంగా వారు కోరినటువంటి ఆశయాలు, లక్ష్యాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డెమోక్రసీని కాపాడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు సుభిక్షంగా ఉంటాం. ఈ బడుగు బలహీన దళిత గిరిజన హరిజన ఆదివాసీలందరికీ కూడా సమానంగా హక్కులు, చట్టాలు కాపాడుకోగలుగుతాం. వీటన్నిటిని చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమై మన ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకుందామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ వారి యొక్క ఆశయ లక్ష్యాలని మనం పాటిద్దామని చెప్పి మరొకసారి తితిది ఎస్వి అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయల చెక్కును అధికారులకు అందజేశారు. నేటి మధ్యాహ్నం అన్న వితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదని యావత్ ప్రపంచానికి ఆదర్శనీయుడని అన్నారు పంచకర్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సాయినగర్ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం ఉదయం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెదేపా నేత పెందుర్తి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి రోమాల చంద్రశేఖర్ తన వంతుగా 10,000 రూపాయలు విరాళం అందించగా స్థానిక నాయకుడు గొల్ల అర్జున పారిశుద్ధ్య కార్మికులు 20 మందికి బట్టలు, బియ్యం సమకూర్చగా ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. కనిపించే దేవుడు, దేవుడు అందరికీ
కనిపించడు, మనం పూజిస్తాం. కనిపించే దేవుళ్ళు కొందరే ఉంటారో దానిలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఇచ్చిన రాజ్యాంగంతో బ్రహ్మాండంగా మనం కొన్ని వందల సంవత్సరాలు జరిగినా కూడా ఆయన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు మనకు స్ఫూర్తి, మనందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపించింది. ఎక్కడ అసమానత లేకుండా, ఎక్కడ అణగారిన వర్గాలకు అన్యాయం జరగకుండా, ఎక్కడ పెత్తందారీ వ్యవస్థ ముందుకు పోకుండా కట్టడి చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలే ఈ రోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే దానికి ఆద్యుడు, ఆరాధ్యుడు, పూజ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పడం తప్పదు. వారికి 134వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటారు. మీరిచ్చిన స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ పూని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిజ్ఞ పూని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకం. విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ పార్క్ లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒక రోజు ముందు దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుభ్రపరిచి ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడు కొల్లిదేముడు, సిరసపల్లి నూకరాజు, బాటా శ్రీనివాస్ ప్రకాష్, గుంటూరు శంకర్రావు, ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న మరి అనేటువంటి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఆయనకు బిరుదులతో సంబంధం లేదు. నిజం చెప్పాలంటే భారతరత్న అనే పిలుపు లేకపోయినా ఆయన అంతకంటే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. కానీ దేశాన్ని గౌరవించుకోవటం, అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవటం ప్రధానం కనుక చేయటం జరిగింది. రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రులు అందరూ పెద్దలందరూ కలిసి అక్కడ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విశాఖ జిల్లా జగ్ జంక్షన్ గాజువాక క్లబ్ లో లయన్స్ 44వ జిల్లా సమావేశాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్బిబిఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న P4 కార్యక్రమానికి లయన్స్ క్లబ్ భాగస్వామి కావాలని, మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రభుత్వంతో పాటు నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 2025-26 గాను జరిగిన లయన్స్ క్లబ్ ఎన్నికల్లోనున్న శ్రీనివాసరావు ఏకగ్రీవంగా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటేశ్వరరావు, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి బలివాడి సత్యారావు, అలపాటి సుబ్బారావు, అచ్యుతరావు, సీనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గాజువాకలో ఉత్తరాంధ్రకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 65 లయన్స్ క్లబ్లన్నీ కలిపి ఇక్కడ ఒక 44వ కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నున్నా శ్రీని గారు, మా వెంకటేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా, ఎందుకంటే గాజువాక ప్రాంతంలో వీళ్ళు ఎప్పటి నుంచో ఆ క్లబ్ కొంచెం ఇబ్బందులు ఉంటే ఆ రోజు మా దగ్గరికి వస్తే మేము కొంచెం సహకారం, మనం ప్రభుత్వ పరంగా కొంత సహకారం అందించి ఆ క్లబ్ నిర్మాణం కూడా మేము చేయడం జరిగింది. అయితే క్లబ్, లయన్స్ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ, డయాలసిస్ చేయడం కానీ, కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు తీరు. అయితే ఈ సందర్భంగా మేము వారిని ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం కావాలని కోరాం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు P4 అనే కార్యక్రమం పెట్టారు. అది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఈ కార్యక్రమం ఉద్దేశం ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో, పల్లెటూరులో కానీ నియోజకవర్గ వారుగా కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వారికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా, వాళ్ళ ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా, పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా చేయాలని ఆయన ఒక గొప్ప సంకల్పం చేశారు.
దాంట్లో లయన్స్ క్లబ్ వారిని కూడా మాకు కొంత సహకారం అందించండి. రూరల్ ప్రాంతానికి కొన్ని కంపెనీస్లకు ఏమైనా సరే తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్ చేసి ఆ కుటీర పరిశ్రమ కావచ్చు, మీడియం ఇండస్ట్రీస్ కావచ్చు పెట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగస్వామ్యం కమ్మండి అని చెప్పేసి మీకు కోరడం జరిగింది. వారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 14 గ్రామాల ఆరాధ్య దైవం నెల్లిముక్కు పెంటమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామంలో వేయించేసి ఉన్న ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎం పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి దయతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అన్నారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా న్యూపోర్టు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గద్దెగంటాడులో వెలిసినటువంటి శ్రీ 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 పెంటమామ గారు పెంటమామ అమ్మవారి యొక్క మరి వార్షిక మహోత్సవం సందర్భంగా, పండుగ సందర్భంగా మరి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిపి ప్రతి ఏడాది చేసే విధంగా ఇంకా ఘనంగా ఈ ఏడాది చేస్తూ, అందుకు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చల్లగా చూస్తూ, ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతూ, అలాగే అందరికీ కూడా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు అన్ని కల్పిస్తూ అమ్మవారు ఉన్నారు. మరొకమారు అమ్మవారిని ఈ సందర్భంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టుగా, భవిష్యత్ తరాలు అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా, ఇప్పుడున్న తరాలు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా స్థిరపడేటట్టుగా అమ్మవారు ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీనికి అంతా ఐక్యం కావాలని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పాతగాజువాక లంకా మైదానంలో ఆదివారం రాత్రి హిందూ ధర్మ పరివార్ ఆధ్వర్యంలో మేలుకో హిందూ మేలుకో నినాదంతో హిందూ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎస్ మాధవ్ మాట్లాడుతూ, మానవీయ విలువలు పతనం కాకుండా ధర్మం వైపు నడిపించేది హిందూయిజమే అన్నారు. కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు, రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు బాల త్రిపురేంద్ర స్వామి సరస్వతి స్వామీజీ, యోగారాజ్ రామ్దాస్, గురూజీ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మన హిందూ కోట్లాది రూపాయలతో కడుతున్నటువంటి దేవాలయాలు ఈ మధ్య కాలంలో సంగ్రహించుతుందట. అయోధ్య మహా సీతారాములు అయోధ్య రాముల వారిని ఎన్ని కోట్లతో మనం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మనకి అనేక ధనాన్ని సమకూర్చి మనం కట్టుతున్నటువంటి 2040, 2050 వచ్చేటప్పటికి అన్య మత పోతే మాజీ ఎమ్మెల్సీ ఒక పీరియడ్ అయినా సరే ఒక 45 నిమిషాలు దైవ మతం గురించి క్లాస్ తీసుకోవడం కూడా జరగాలి. అది ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. మరి నరేంద్ర మోడీ గారు మనకు 2014లో వచ్చారు. అంతకుముందు వేరే పార్టీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనకి ఎంత అన్యాయం జరిగిందన్నది మీ అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014లో రాకపోతే మన హిందూ మతం చాలా ధ్వంసమైపోయింది. ఎందుకంటే మన మతం అంటే ఏదన్నా పూజ చేసుకుంటే మన పర్మిషన్ తీసుకోవాలంట, కానీ అన్య మతస్థులు వాళ్ళు చేసుకుంటే ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదంట. ఇది ఎంత ఘోరం అండి. ఇప్పుడు కూడా తెల్లవారుజామున 3-4 గంటలకు వాళ్ళ అన్య మతస్థులు. ఈరోజు మన గాజువాకలో హిందూ ధర్మ పరివార్ ఆధ్వర్యంలో హిందూ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన ఆంధ్ర హిందూ పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ గారు, మరో 5 స్వామీజీలు, మన భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ గారు అందరూ వచ్చి కార్యక్రమంలో మరి హిందూ ధర్మం కోసం మనం
ఏ విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయించుకోవాలి, హిందువులకు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మరి హిందూ ధర్మ పరివార తరఫు నుంచి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల రోజులుగా కృష్ణారెడ్డి గారు, నాగబాబు శర్మ గారు, సంతోష్ గారు, ప్రసాద్ గారు, జగన్నాథం గారు, వీరు 5గురు కూడా చాలా కష్టపడి అందరినీ కలిసి ఈ సభను విజయవంతం చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి హిందూ ధర్మం పైన హిందువులందరి మనోభావాలు బాగుపడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి బైపిరెడ్డిపాలెంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బొడ్డేపల్లి జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. ఈరోజు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సంబంధించి చాలా మటుకు ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బొడ్డుపల్లి అంబేద్కర్ విగ్రహం అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ పెరిగాం. అలాంటి విగ్రహం దగ్గరికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ అందరూ యువకులు అందరూ కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకుని నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించిన ఆయన విగ్రహాలు పెట్టడమే కాదు, చాలామందికి ఇప్పుడే చెప్తున్నాను, అలాంటి వ్యక్తిని, అలా మహోత్తరమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో 1920లోని ఒకే ఒక మాట యువకులందరికీ చెప్తుంది ఏంటంటే, అత్యంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ కానీ లండన్లో, అలాంటి యూనివర్సిటీలకు వెళ్ళిన వ్యక్తి ఆయన. అలాగే ఆయన సతీమణి రమాబాయి కూడా ఎంతో త్యాగం చేసిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆమె. అందరూ ఉమెన్ కూడా ఆమెని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి రోజు ఆమెని కూడా నేను గుర్తు చేస్తుంది. ఎందుకంటే నేను పూణేలో చదివినప్పుడు ఇద్దరు విగ్రహాలు కూడా నాకు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి. అప్పుడు నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు రమాబాయి గారు కూడా ఎంత కష్టపడ్డారు ఆయన గురించి అని చెప్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ రాయడమే కాదు, దాంతోపాటు దేశంలోని ఎక్కడ కూడా నియంత్రణ భావం రాకూడదు. ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుల్లోని ఆ చర్నింగ్ షిఫ్ట్ అనేది జరగాలని చెప్పి, కులాలన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిభా భారతి గారిని కానీ, బాలియోగ్ గారిని కానీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారంటే ఆయన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. అలాగే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కూర్చున్నారంటే ఆయన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. అలాగే మనం చూసుకుంటే ఆయన ఉద్యమాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకుంది. ఎందుకంటే ఈరోజు ఆయనకి నివాళులుగా అర్పించడానికి నేను ఎలక్షన్ ముందు ఒక మాట ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే, అది డాక్టర్ సుధాకర్ గారు ఈ నర్సీపట్నం ప్రాంతంలోనే చనిపోయారు. ఆయన చనిపోకముందు ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, నేను అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాంతంకి వచ్చి ఏజెన్సీ ముఖ ద్వారా నర్సీపట్నంలో సేవ చేయడం మొదలుపెట్టాను. కోవిడ్ టైంలో కూడా పేషెంట్లని ఆయన కారులో ఎక్కించుకొని ముందుకెళ్ళానంటే ఆయన అంబేద్కర్ గారి ఆదర్శంగా తీసుకోవడం వల్లే అని ఆయన చెప్పారు. కానీ దురదృష్టశాతం ఎవరి వల్ల చనిపోయారో, ఏం చనిపోయారో కానీ ఆ రోజు ఒక మాస్క్ అడిగిన పాపానికి ఆయన చంపేశారు, చనిపోవడం కూడా చంపేశారు. కాబట్టి ఆయన పేరు మీద ఈ నర్సీపట్నం ప్రాంతంలో లైబ్రరీ ఉండాలని చెప్పి ఒక జీవితాశయంగా నేను పెట్టుకున్నాను. ఆయన పేరు మీద లైబ్రరీ ఎందుకు పెట్టాలంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు సుమారుగా 1000 పుస్తకాలు లండన్ నుంచి ఆయన షిప్లో వస్తున్నప్పుడు సముద్రం దాటికి, తుఫాన్ దాటికి ఎన్నో పుస్తకాలు కొట్టుపోతే ఆయన ఒక జీవితాశయంగా పెట్టుకొని ఆయన ఉన్న ఇంట్లోనే లైబ్రరీని స్థాపించి యూనివర్సిటీని స్థాపించారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఎప్పుడు ఏంటంటే, బుక్స్ ఉంటే చాలు, పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చదువుకుంటారు. రాజు అనేవాడు ఒక రాజ్యానికి మహారాజు, కానీ చదువుకునేవాడు ప్రపంచానికి మహారాజు అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆదర్శంగా తీసుకొని
ఉన్నత స్థానంకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేస్తున్నాం. జై భీమ్. దేవీపట్నం మండలం అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు మొలకలు మొలిసిన మొక్కజొన్న కంకులు 100 ఎకరాల్లో పంట నష్టం. అన్నదాతలకు తీరని కష్టం. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల తడిసి మొలకలు వచ్చిన మొక్కజొన్న కళ్ళాలు ఉదయం నుండి సాయంత్రం వరకు కళ్ళాల్లో మొక్కజొన్న ఆరబెట్టడం, సాయంత్రం సమయంలో వర్షం కురవడం ఇదే తంతు గత వారం రోజులుగా జరుగుతుంది. వారం రోజుల క్రితం 2200 నుండి 2300 వరకు రూపాయల వరకు కొనుగోలు చేసిన మొక్కజొన్న మొలకలు రావడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదని తెలిపిన అన్నదాతలు నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మొరపెట్టుకున్న రైతన్నలు. నా పేరు జొన్నల రాంబాబు, దేవీపట్నం మండలం తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షుడిని. గత 10 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వలన వరి మొక్కజొన్న తడిసిపోయి రైతులు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆరబెట్టుకోవడం, ఈవినింగ్ 6 గంటల నుంచి మళ్ళీ వర్షం కురవటం, ఈ విధంగా మొక్కజొన్న తడిసిపోయి మొక్క వచ్చేసి ఏ దళారీ వచ్చి కొనడానికి కూడా ముందుకు రాక రైతు గతంలో 2600కు అమ్ముకున్న రైతు ఈరోజు 1600కి 1500కి అడుగుతుంటే 1000 రూపాయలు లాస్ అవుతున్నాడు రైతు. దీని మీద ప్రభుత్వం స్పందించి రైతులకి తగు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి జొన్నల రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.